అందరికీ హాయ్. ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నది పిండి ఏమీ రుబ్బుకోవడము ఇంకా పులువబెట్టడము అట్లాంటివి ఏమీ లేదు. జస్ట్ ఇన్స్టెంట్గా 5 మినిట్స్లో సజ్జపిండి తీసుకొని నీళ్ళలో కలిపేసి వేసేసుకోవడమే. అయితే దీన్ని కొంచెం హెల్దీగా చేసుకోవాలంటే దీంట్లో క్యారెట్ తురుము అవన్నీ వేసుకోవాలి. ఈ తయారు చేసుకునే విధానం ఫుల్ వీడియో ఇప్పుడు చూపిస్తాను చూడండి. వెల్కమ్ టు శైలుస్ కుకింగ్. ఇక్కడ సజ్జపిండి తీసుకుంటున్నా. నేను తీసుకునే పిండికి ఒక 10 నుంచి 12 దోశల వరకు అవుతాయి. ఇట్లా సజ్జపిండితో పాటు మనము దోశ బాగా క్రిస్పీగా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా బొంబాయి రవ్వ ఉంటుంది, ఉప్మా రవ్వ, ఒక 1 టేబుల్ స్పూన్ అంతా, బియ్యం పిండి ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అది వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. తర్వాత కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత నీళ్లు వేసి పిండి, అంటే మనకి దోశ పిండి అంటే ఇప్పుడు మన రవ్వ దోశ ఐడియా ఉన్న వాళ్ళకి ఇది తెలుస్తుంది. రవ్వ దోశకి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవచ్చు. లేదు కొంచెం గట్టిగా తడుపుకుంటాం అనుకునే వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం లావుగా వస్తాయి కానీ టేస్ట్ సూపర్గా ఉంటాయి. లేదు మాకు బాగా సన్నగా రావాలి, క్రిస్పీగా రావాలి అనుకున్న వాళ్ళు పల్చగా కలుపుకోవాలి. అది ఎట్లా అనేది నేను చూపిస్తాను. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిగడ్డలు, తర్వాత క్యారెట్ తురుము, ఇంకా కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నది, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకున్నది వేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ దోశకి అంటే కలరు, సజ్జపిండి కొంచెం కలర్ అంత బాగా అనిపించదు దోశకి కాబట్టి కొంచెం పసుపు వేస్తుంది మా అమ్మ. అందుకే నాకు పసుపు వేసుకోవడం అలవాటైంది. పసుపు వేసుకోవడం అనేది టోటల్గా ఆప్షనల్. వేసుకుంటే చూడడానికి లుక్ బాగుంటుంది దోశ అని వేస్తున్నాము. దాంతో టేస్ట్ మారడం అని ఏముండదు. అయితే ఇట్లా చూసుకొని కొంచెం నీళ్లు పోసుకుంటూ అంటే చూసుకోవాలి దోశ ఎట్లా వస్తుంది అనేది ఫస్ట్. తర్వాత దోశ పెంక పైన ఉల్లిగడ్డతో మంచిగా కొద్దిగా నూనె వేసి మంచిగా రుద్దాలి. తర్వాత ఇప్పుడు దోశ పిండి కొంచెం ఇట్లా వేసుకుంటూ రౌండ్గా వేసుకోవాలి. అయితే ఇప్పుడు మీరు ఇట్లా వేసుకున్న తర్వాత మీకు కొంచెం దోశ లావుగా అనిపించింది అనుకోండి, నెక్స్ట్ దోశకి కొద్దిగా నీళ్ళు వేసుకోండి. అప్పుడు మీకు ఇంకా సన్నగా వస్తుంది అనమాట, పల్చగా వస్తుంది దోశ అప్పుడు. లేదు మీకు టేస్ట్ ఇట్లానే నచ్చితే ఇట్లానే కంటిన్యూ చేసుకోండి. ఫస్ట్ దోశ వేసిన తర్వాత కొద్దిగా హై పెట్టుకున్నా సరే కానీ కొద్దిగా గాలిన తర్వాత మనం మంట సిమ్లో పెట్టి కాల్చినాం అనుకోండి క్రిస్పీగా కాలుతుంది మంచిగా దోశ. అదే మీరు పల్చగా పోసుకున్నారనుకోండి ఓన్లీ 1 సైడే కాల్చుకోండి సరిపోతుంది. ఇంకా ఈ దోశలో మనకు ఆల్రెడీ క్యారెట్ తురుముంది, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఉత్తిది తిన్నా బాగుంటుంది. లేదంటే మీకు నచ్చిన చట్నీతో, కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ, లేదంటే మీకు హెల్దీగా కావాలంటే నట్స్తో అంటే కాజు బాదాంతో కూడా చట్నీ చేసిన నేను మన ఛానల్లో ఉంది. ఏమి పెద్ద అది ఏదో పెద్ద టేస్ట్ వేరే ఉంటుందని కాదు, పల్లి చట్నీ టేస్ట్లోనే ఉంటుంది, హెల్దీగా ఉంటుంది కాబట్టి అట్లా కూడా కావాలంటే చేయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ సజ్జపిండితో దోశ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా తినొచ్చు. మీకు ఈ వీడియో ఏమైనా హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.